మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలో కృపగల తండ్రి దయగల మహేశయ్య నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మరి ఉదయకాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సంగమ ప్రజలను బిడ్డ నడుదల ఏర్పాటు చేయడం వాకభాగము ఆది కాండము 31వ అధ్యాయము 6 నుంచి 13 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 31వ అధ్యాయము 6 నుంచి 13 వచనములు ఈ విధంగా రాయబడినవి. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసినది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతమును మార్చెను. అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన యాకోబు తన భార్యలతో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అంటే యాకోబు ఏ విధంగా మరి తన తండ్రి అయిన లాబాను చేతిలో మోసపోయాడో, తాను మోసపోయినప్పటికీ కూడా నేను సేవించు నా దేవుడని యెహోవా నన్ను అంటే సిగ్గుపడనీయక, నన్ను అవమానపరచక నా దేవుడు నన్ను కాచి కాపాడి సంరక్షిస్తున్నాడు. అనేకసార్లు మోసగింపబడినప్పటికీ నేను నా దేవుని యందు ఉంచిన ఆ నమ్మికను విశ్వాసాన్ని తాను కొనసాగించేవాడై ఉన్నాడని యాకోబు తన భార్యలకు తెలియజేస్తున్నాడు. అందుకనే మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసి తినని మీకు తెలియను, అంటే మీరు చూశారు, మీరు ఎరిగి ఉన్నారని చెప్పి భార్యలకు చెప్తున్నాడు. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. అయినను దేవుడు అతడు నాకు హాని చేయనీయలేదు. అంటే తన ఆలోచనలు తన తలంపులు ఎలాంటివైనా కానీ దేవుడు నా పక్షాన నన్ను కాపాడుతూ నన్ను సంరక్షిస్తూ ముందుకు నడిపించాడు అంటున్నాడు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ పొడలగవి పిల్లలనిందెను. మరి నీ తండ్రి పొడలగల ఆ యొక్క వాటిని గురించి నీ మందలని చెప్పినప్పుడు అప్పుడు ఆ పొడలగడవే పుట్టాయి, అవన్నీ కూడా నాకు మేలు చేశాయి అన్నాడు. చారలు గలవి నీ జీతం అని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ చారల గల పిల్లలనే కనను. మరి పొడలు కాదు చార్ల గలవని చెప్పినప్పుడు అప్పుడు కూడా చార్ల గల పిల్లలే కలిగాయి. అంటే తాను మోసపుచ్చాలనుకున్నా కూడా దేవుడు తన పక్షాన ఆయన మరి దానిని మరి జరిగించిన వాడిగా, అంటే న్యాయం చేసిన వాడిగా దేవుడైన యెహోవా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ యాకోబు గుర్తు చేస్తున్నాడు తన భార్యలతో. కాబట్టి ఎప్పుడైతే అతడు పొడలగలవన్నీ నీ జీతమగునని చెప్పినని అప్పుడు మందలన్నీ పొడలగల పిల్లలను ఈనెను. చారలు గలవ నీ జీతం అని చెప్పిన అప్పుడు మందలన్నీ చారలగల పిల్లలనే ఈనెను. కాబట్టి ఈ విధంగా తాను అనుకున్నది ఏదైనప్పటికీ దేవుడు నా పక్షాన నాయందు మేలు చేశాడు అనే విషయాన్ని యాకోబు చెప్తున్నాడు. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను. కాబట్టి ఈ విధంగా నా సొంతంగా నా జ్ఞానంతో కాదు కానీ దేవుడు నా పక్షాన యుద్ధం చేసిన ఉన్నాడు, యుద్ధం చేసి నా పక్షాన ఆయన నిలిచాడనే విషయాన్ని మరి యాకోబు తన భార్యలకు చెప్తూ, మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కనులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్లను చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఉండేను. చూడండి, తన యొక్క విశ్వాస జీవితంలో అంటే మందల విషయంలో ఆ యొక్క కాపరత్వాన్ని కలిగిన తాను ఏ విధంగా అయితే దేవుని యందు, అందుకని అంటున్నాడు మందలు చూలుకట్టు కాలమున, అంటే పిల్లలు వినే సమయానికి నేను స్వప్నమందు కనులెత్తి చూడగా అంటాడు. తనకి కలిగిన దర్శనాన్ని బట్టి ఇక్కడ ఆ గొర్రెలు మరి దాటు పొట్టేళ్లను చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను అంటున్నాడు. ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికలో భాగమై ఉన్నవి తప్ప దేవుని ఉద్దేశంలో భాగమై ఉన్నవనే విషయాన్ని
అక్కడ యాకోబు గుర్తు చేస్తూ, మరియు ఆ స్వప్నమందు దేవుని దూత, అంటే ఏదైతే నాకు కలిగిన స్వప్నము ఆ దర్శనమందు అందులో దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని. చూడండి, దేవుని యందు, దేవుని మాటల యందు, ఉపదేశాల యందు తాను నిలిచిన వాడిగా ఎన్ని కష్టాలు శ్రమలు అతనికి ఎదురైనప్పటికీ తాను తన విశ్వాసాన్ని కోల్పోలేదు. కాబట్టి ఇక్కడ ఆ స్వప్నమందు దూత తను మాట్లాడినప్పుడు యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని. అంటే దేవుని యొక్క మాటకు లోబడిన వాడిగా, ఆ లోబడిన తత్వాన్ని కలిగిన వాడై యాకోబు ఉన్నాడనే విషయాన్ని మనం చూడగలం. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి, ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తు చూచి తిని అంటాడు. అంటే లాబాను చేసిన ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు. అంటే లాబాను దేవుణ్ణి లక్ష్య చేయలేదు. అంటే యాకోబును మోసగించాలని లాబాను చూశాడు, కానీ దేవుడు యాకోబు పక్షాన అతని మోసాన్ని అరికట్టి అతనికి మేలు చేశాడు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీయు చారలైనను పొట్టేళ్ళైనను మచ్చలైన గలవి, ఏలయనగా లాబాను నీకు చేయను ఉద్దేశించిన యావత్తును చూసి తిని అంటున్నాడు. అంటే దేవుడు తన పక్షాన కార్యాన్ని చేశారు అంటూ, నీవెక్కడ స్తంభముగా మీద నూనె పోసితివో, ఎక్కడ నీకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడగు నేనే అంటూ, ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను నేను. కాబట్టి తన భార్యలతో ఇక్కడ యాకోబు అంటున్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు, నీ తండ్రి నన్ను మోసపుచ్చినా, నీ తండ్రి అన్యాయం చేసినా కానీ నేను నమ్మిన దేవుడు నన్ను కాపాడుతూ సంరక్షిస్తూ వచ్చాడు. ఎక్కడైతే నేను నీ వద్దకు వచ్చే ముందు పండుకున్నానో అక్కడ ఆ యొక్క స్థలములో ఆ స్తంభాన్ని నిలవబెట్టాను, అక్కడ దాన్ని అభిషేకించానో, ఆ మందిరమైనదో దాని గురించి చెప్తున్నాడు. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే అంటున్నాడు. అంటే నీవు నమ్మినది, నీ విశ్వసించిన దానికి నేనే నిదర్శనం అని చెప్పి దేవుడైన యెహోవా సెలవిస్తూ, ఇప్పుడు నీవు లేచి ఈ దేశము నుండి బయలుదేరి నీవు ఏమంటున్నాడు, ఇప్పుడు నీవు లేచి ఈ దేశం నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పినాను. కాబట్టి నా స్వజనుల యొద్దకు, అంటే తిరిగి నా కుటుంబం దగ్గరికి నేను వెళ్ళడానికి అర్హత కలిగిన వాడినని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మీరు సహకరిస్తే, మీరు అంగీకరిస్తే మనము మన దేవుని అయిన యెహోవా మాటను బట్టి, ఆయన ఉద్దేశాలను బట్టి మనం ప్రయాణం అవ్వాల్సి ఉందనే విషయాన్ని యాకోబు తన భార్యలకు తెలియజేశారు. కాబట్టి వాక్యము సెలవిస్తున్నట్లు మనం దేవుని మాట వినుట, దేవుని ఉద్దేశాన్ని అనుసరించుట, దేవుని చిత్తాన్ని జరిగించుట. ఎప్పుడైతే వాక్యానుసారంగా మనం జీవిస్తామో, దేవుని మాట వింటామో, దేవుని ఉద్దేశాన్ని కలిగి ఉంటామో, దేవుడు మన పట్ల తన చిత్తాన్ని జరిగించి మేలైన వాటిని మనకు అనుగ్రహించునని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయమున తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన నీ బిడ్డలైన వారిని నీవు ప్రేమించి సంరక్షించి కాపాడి కృపచూపు వాడవు. ప్రత్యేకించి యాకోబు విషయంలో లాబాను చేసిన మోసాన్ని అయా నీవు మరలా గుర్తు చేసి, అనేకసార్లు అతడు మోసగింపబడినప్పటికీ దేవా, నీ భక్తుడి పక్షంగా, యాకోబు పక్షంగా నీవు నిలిచి ఉండి నీవు చూపిన మార్గాన్ని బట్టి వందనాలు. అయ్యా, నీ యందు నమ్మిక ఉంచేవాడు, నీ యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ మోసపోడని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు. కాబట్టి నీ యందు మేమును మా యందు నీ మాటలు నిలిచినట్లు మీ సహాయము, నీ సన్నిధి, మీ తోడు దీవెన మా అందరికీ దయచేయండి. బలహీనమైన మమ్మలను బలపరచండి, రోగులమైన మమ్మలను స్వస్థపరచండి. ప్రభువా, నీ కనికర కృపలను మాపై నుంచి నీ కృప యందు మమ్మల్ని కాపాడమని అడుగుతున్నాం. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివాని వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏదైనా పరిచర్యల సేవలో మీరు మాకు తోడైనమని, దీని ఆశీర్వాదాలతో నింపమని, ఏది మేలైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది ఉన్నతమైనదో దాన్ని మా యందు మీరు జరిగించిన మీ ప్రేమను బట్టి అతి ప్రేమలో కొనసాగుటకు మీరు ఆకలికి తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాహారము మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేస్తున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించండి. శోధనలో తేక దుష్టులను తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.